వెల్కమ్ టు ఫిల్మ్ ప్రేడిటర్ అండి. ఇవాళ వచ్చేసి 'ఇరుముడి' ట్రైలర్ అయితే వచ్చేసింది. డైరెక్టర్ బై శివ నర్వాన, యాక్టర్ బై రవితేజ గారు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయ్స్. అండ్ ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత మన హీరోకి తన కూతురు అంటే చాలా బాగా ఇష్టం. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అదైతే అర్థమైపోతుంది. ఈ సినిమా మొత్తం స్వామిమాలలో తీసుకెళ్తారేమో అనుకున్నా, బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో చాలా యాక్షన్ అయితే ఉంది అనేసి మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఈ మూవీ ఒక స్టోరీ ప్లాట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ మీద అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అక్కడికి వచ్చే కొన్ని ఆత్మహత్యలు కానీ, అక్కడికి వచ్చే కొన్ని మర్డర్స్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేసి, ఈ మిస్టరీ వెనకాతల ఎవరున్నారు అనేసి ఈ మూవీ పరిగెడుతుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్రైలర్లో మనకి మ్యాక్సిమం అదే చూపించారు. మెయిన్ అక్కడికి వచ్చే స్కూల్ ప్రిన్సిపల్ కానీ, అక్కడికి వచ్చే కొంతమంది విలన్స్ కానీ వీళ్ళందరి గురించి బాగా పెట్టుకున్నారు అనిపించింది నాకు ట్రైలర్లో అయితే. అండ్ మెయిన్ మన రవితేజ గారి యాక్టింగ్ అయితే ఇందులో సూపర్గా అనిపించింది. అండ్ ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అయితే పడుతుంది, ఎందుకంటే ఈ ట్రైలర్లో అంత బాగా చూపించారు. అండ్ మెయిన్ రవితేజ గారు కామెడీ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. ఇందులో రవితేజ గారికి ఫుల్ మందు అలవాటు అయితే ఉందని అర్థమైపోతుంది. అండ్ మాల వేసిన తర్వాత అండ్ ఆ మందు మానకి ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారనేది అది కూడా బాగా చూపించారు అనిపించింది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ బాగా పట్టుకున్నారు. అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ టూ గుడ్ అనిపించింది. అంటే సినిమా ఎలా ఉందో దాని తగ్గట్టుగా బీజం ఇచ్చుకున్నారు. అండ్ మరీ ఓవర్లోడ్ కాకుండా అండ్ మూవీ తగ్గట్టుగా బీజం అయితే ఇచ్చుకున్నారు. టూ గుడ్ అనిపించింది. బట్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఈ మూవీ ఎక్కువ హైలీ మనకి యాక్షన్ సీక్వెన్స్తో వెళ్ళిపోతుంది, మనకు అర్థమైపోతుంది. అండ్ ఇందులో అయితే మాస్ రవితేజ గారు ఖచ్చితంగా కనబడతారు అన్నట్టు నాకు అనిపించింది. ఇందులో కామెడీ కూడా ఉంది. మన రవితేజ గారే కామెడీ చేశారు చాలా సీన్స్లోని. అక్కడికి వచ్చే తన కూతురు 5th క్లాస్ పాస్ అయినప్పుడు ఆ భోజనాలు పెట్టడం కానీ, అక్కడికి వచ్చే కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ కానీ టూ గుడ్గా అనిపించింది. అండ్ ఈ మూవీ మాత్రం మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ యూత్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ అయితే బాగా రాసుకున్నారు అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా టూ గుడ్ అనిపించింది. స్వామిమాల ఎందుకు వేస్తారో దాని వెనకాల బలమైన కారణం కూడా ఉంది. అండ్ మెయిన్ రవితేజ గారు కూతురు అంటే చాలా బాగా ఇష్టం. అక్కడ చాలా మంది అమ్మాయిలకి చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి స్కూల్లో, దాన్ని ఎలా సాల్వ్ చేశారో దాని వెనకాల మిస్టరీ కానీ ఇవన్నీ బాగా చూపించారు అనిపించింది ట్రైలర్లో. అండ్ మ్యాక్సిమం స్టోరీ అయితే మన ట్రైలర్లో అయితే రివీల్ చేసేసారు. ఆ థియేటర్లో మనకు కొత్తగా చూడడానికి అందులో ఏం పెట్టరు. ఇందులో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండవు. ఇందులో విలన్స్ కూడా ఎవరో మనకి సినిమా చూడగానే మనకు అర్థమైపోతుంది. స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ మేము గ్రిప్పింగ్గా రాసుకుంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా మంచి కామెడీ సీన్స్ తోటి ప్యాక్ చేసుకొని అండ్ ఇంటర్వెల్కి మంచి ఫైట్ తోటి ఖచ్చితంగా మనకి మంచిగా ప్యాక్ చేసుకొని పెడతారు అనేసి మనకైతే అనిపిస్తుంది. అండ్ మాస్ అండ్ కామెడీ కలిపితే మూవీ ఎలా ఉంటుందో అదే ఈ ఇరుముడి. ఎందుకంటే ఈ ఇరుముడిలో అండ్ చాలా వరకు రవితేజ గారు మాస్ సీన్స్ చూసాం అండ్ కామెడీ సీన్స్ చూసాం. అక్కడికి వచ్చి ఎమోషన్ సీన్స్ కూడా మనం చూసాం. అండ్ మెయిన్ విక్రమార్కుడు సినిమాలో మన రవితేజ గారు ఫాదర్ కెన్ క్యారెక్టర్ వేశారు కదండి, ఆ క్యారెక్టర్ మళ్ళీ గుర్తుకొచ్చింది ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత. ఎందుకంటే ఒక ప్రాపర్ ఎమోషన్స్ అయితే బాగా బిల్డ్ చేస్తారేమో అనిపించింది నాకు. అంత బాగా అనిపించింది అండ్ ఈ ట్రైలర్లో చూసిన తర్వాత. అండ్ ఆ పాప యాక్టింగ్ కూడా టూ గుడ్ అనిపించింది. ఒక న్యాచురల్గా తీసుకొచ్చారు. అండ్ ఆ సాంగ్ వైబ్ కూడా నీట్గా మనకి థియేటర్లో అయితే బాగా పెట్టుకుంటారు అన్నట్టు నాకు అనిపించింది. ఇంక ఈ ట్రైలర్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.